బుక్ దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఈ విజయానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకి, ఈ కార్యక్రమంలో అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అహర్నిశలు నాతో కోఆర్డినేట్ చేస్తామే కాదు, గ్రామ స్థాయి నుంచి కలిసికట్టుగా వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు విజయం సాధించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా, ధన్యవాదాలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను నియమించినప్పటి నుంచి నా విజయానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు కూడా మా ఉమ్మడి జిల్లాల జనసేన నాయకులతో ప్రత్యేకమైన సమావేశాలు పెట్టి నా విజయానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ తూర్పుగోదావరి జిల్లా దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా మరి బీజేపీ శ్రేణులతో ప్రత్యేకమైన సమావేశం పెట్టి వారు కూడా నా విజయానికి సహకరించినందుకు వారికి, అలాగే మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మరి యువ నాయకులు నారా లోకేష్ గారు నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా వెన్నంటే ఉండి నా విజయంలో మరి ముందుకు నడిపిస్తూ ఎలక్షన్ రోజున కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి పరిశీలిస్తూ మరి ఇంత గొప్ప విజయం సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించిన మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వేదిక మీద ఉన్న కూటమి ఎమ్మెల్యేలు మరి 2024లో వారి విజయానికి అంత కష్టపడి ఉంటారేమో నాకు తెలియదు, కానీ నా విజయానికి కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి నెల రోజులు కూడా కాన్స్టిట్యున్సీలో ఉండి మరి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జర్వర్లు, గ్రామ స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు 31 మంది గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పెట్టుకున్న మరి మా ఎవరైతే పనిచేస్తున్నారో వారి అందరికీ కూడా నా విజయానికి సహకరించిన అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 2024 జనరల్ ఎలక్షన్లో మరి ఈ ప్రాంతంలో మేము తిరిగినప్పుడు ప్రజలందరూ, గ్రాడ్యుయేట్స్ అందరూ ఒకటే చెప్పేవారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటేసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైతే పట్టభద్రులు అందరూ ఉన్నారో నిరుద్యోగ యువతకి మా భద్రతకి మరి రక్షణగా బుక్ దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. గతంలో కూడా చెప్పా, చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను ఎవరిని వదిలిపెట్టామని చెప్తాం జరిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. అంతేగాని ఎవరినో వదిలిపెడతాం డౌట్ మనకొద్దని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఈ విజయానికి సహకరించిన బీజేపీ కార్యకర్తలకి, ఈ కార్యక్రమంలో అంటే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అహర్నిశలు నాతో కోఆర్డినేట్ చేస్తామే కాదు, గ్రామ స్థాయి నుంచి కలిసికట్టుగా వచ్చిన జన సైనికులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్,
జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. జాతీయ ప్రధాన కార్యదర్శి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు విజయం సాధించినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఒక నిమిషం మాట్లాడుతుండగా ధన్యవాదాలు తెలియజేస్తుండగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా నన్ను నియమించినప్పటి నుంచి నా విజయానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరి నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు కూడా మా రెండు జిల్లాల ఉమ్మడి జిల్లాల జనసేన నాయకులతో ప్రత్యేకమైన సమావేశాలు పెట్టి నా విజయానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ తూర్పుగోదావరి జిల్లా దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా మరి బీజేపీ శ్రేణులతో ప్రత్యేకమైన సమావేశం పెట్టి వారు కూడా నా విజయానికి సహకరించినందుకు వారికి, అలాగే మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే మరి యువ నాయకులు నారా లోకేష్ గారు నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా వెన్నంటే ఉండి నా విజయంలో మరి ముందుకు నడిపిస్తూ ఎలక్షన్ రోజున కూడా పూర్తి సమయాన్ని కేటాయించి ఎప్పటికప్పుడు పోల్ మేనేజ్మెంట్ గురించి పరిశీలిస్తూ మరి ఇంత గొప్ప విజయం సాధించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించిన మా యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వేదిక మీద ఉన్న కూటమి ఎమ్మెల్యేలు మరి 2024లో వారి విజయానికి అంత కష్టపడి ఉంటారేమో నాకు తెలియదు, కానీ నా విజయానికి కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి నెల రోజులు కూడా కాన్స్టిట్యున్సీలో ఉండి మరి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్జర్వర్లు, గ్రామ స్థాయిలో మరి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు 31 మంది గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పెట్టుకున్న మరి మా ఎవరైతే పనిచేస్తున్నారో వారి అందరికీ కూడా నా విజయానికి సహకరించిన అందరికీ, కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి 2024 జనరల్ ఎలక్షన్లో మరి ఈ ప్రాంతంలో మేము తిరిగినప్పుడు ప్రజలందరూ, గ్రాడ్యుయేట్స్ అందరూ ఒకటే చెప్పేవారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోవాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటేసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మా భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైతే పట్టభద్రులు అందరూ ఉన్నారో నిరుద్యోగ యువతకి మా భద్రతకి మరి రక్షణగా